దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అర్ధరాత్రి ఢిల్లీలోని జేఎన్యూ వద్ద హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. యూజీసీ నిబంధనల కోసం చేపట్టిన లాంగ్ మార్చ్లో పోలీసులు విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. అయితే ఈ సంఘటనలో ఏకంగా 25 మంది పోలీసులకు గాయాలైనట్టు తెలుస్తోంది. దీంతో జేఎన్యూఎస్ ప్రెసిడెంట్ అతిథి మిశ్రాతో పాటు 51 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. తమ వారిని విడుదల చేసే వరకు పోరాటం ఆగేది లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో క్యాంపస్లో హై టెన్షన్ నెలకొంది. దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అర్ధరాత్రి ఢిల్లీలోని జేఎన్యూ వద్ద హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. యూజీసీ నిబంధనల కోసం చేపట్టిన లాంగ్ మార్చ్లో పోలీసులు విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. అయితే ఈ సంఘటనలో ఏకంగా 25 మంది పోలీసులకు గాయాలైనట్టు తెలుస్తోంది. దీంతో జేఎన్యూఎస్యు ప్రెసిడెంట్ అతిథి మిశ్రాతో పాటు 51 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. తమ వారిని విడుదల చేసే వరకు పోరాటం ఆగేది లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో క్యాంపస్లో హై టెన్షన్ నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఢిల్లీలోని జేఎన్యూ వద్ద కూడా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుని చెప్పొచ్చు. ప్రధాన కారణం ఏదైతే ఉందో యూజీసీ నిబంధన కోసం చేపట్టేటువంటి లాంగ్ మార్చ్ దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే యూజీసీ సంబంధించి కొన్ని ఈక్విటీ నిబంధనలు అయితే కూడా ఉన్నాయి. ఇందులో ఉన్నత విద్యా సంస్థల్లో కూడా కుల వివక్షతను అరికట్టడానికి యూజీసీ కొత్తగా తీసుకొచ్చినటువంటి నిబంధనలు తక్షణమే అమలు చేయాలంటూ కూడా విద్యార్థులు అయితే డిమాండ్ అయితే చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఈ నిబంధనలపై కూడా సుప్రీంకోర్టు కూడా స్టే విధించింది. అదేవిధంగా ఇటు జేఎన్యూకి సంబంధించిన వైస్ ఛాన్సలర్ ఈ పోడ్కాస్ట్ లో కూడా ఈ నిబంధనలకు సంబంధించిన ఒక అసంబద్ధం అనేటువంటి కూడా ఒక ఓటు బ్యాంకు రాజకీయాలంటూ కూడా వ్యాఖ్యానించడంతో కూడా విద్యార్థులు కూడా ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా కాస్త వివాదాస్పదం కావటకు ఇటు విద్యార్థులు అయితే కూడా భారీ ర్యాలీ అయితే నిర్వహించారు. ఇందులో ప్రధానంగా ఇటు యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు అయితే కూడా యూజీసీ నిబంధనల ప్రకారం అయితే కూడా లాంగ్ మార్చ్ అయితే నిర్వహించిన క్రమంలో కూడా వారు జేఎన్యూ యూనివర్సిటీ నుంచి కూడా బయటికి వచ్చేందుకైతే ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని బ్యారికేడ్లతో అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాస్త చూపులాట జరగడం, ఆ తర్వాత విద్యార్థులు పోలీసులకు కూడా ఘర్షణ చోటు చేసుకుంటూ కూడా ఉన్నటువంటి విద్యార్థులకు అదేవిధంగా పోలీసులకు కూడా గాయాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో మొత్తం సుమారుగా 50 మంది పైగా విద్యార్థులు అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా దీనిపై కూడా సుప్రీంకోర్టు స్టే విధించినటువంటి నిబంధనలు తాము అమలు చేయమని, అదేవిధంగా విద్యార్థులు హింసాత్మకు పాల్పడుతున్నారంటూ కూడా యూనివర్సిటీకి సంబంధించిన యంత్రాంగం అయితే ఒకవైపు పేర్కొంటుంది. ఈ క్రమంలో నిన్న అర్ధరాత్రి సమయంలో కూడా ఇటు విద్యార్థులు ఒక్కసారిగా బయటికి రావడం, అదేవిధంగా యూజీసీ నిబంధనల కోసం చేపట్టే లాంగ్ మార్చి నేపథ్యంలో కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. అందులో వస్తున్నటువంటి క్రమంలో ముందస్తుగానే పోలీసులు గమనించి కూడా పోలీసులు అలర్ట్ కావడం, అదేవిధంగా యూనివర్సిటీ బయటకు వస్తే కూడా శాంతి భద్రత వికాసం కలుగుతాయనే ఉద్దేశంతో వారైతే బయటికి రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో బారికేడ్లు తోసుకుంటూ ముందుకొచ్చినటువంటి విద్యార్థులపై కూడా పోలీసులు అయితే దాడులు చేశారు. ఈ క్రమంలో ఇటు పోలీసులకు ఇటు విద్యార్థి సంఘాలకు సంబంధించిన వారికి కూడా ఒకరిపై ఒకరు రాళ్ళు రూపుకోవడం, అదేవిధంగా ఇతరులైనటువంటి వారిపై కూడా దాడులకు పాల్పడినటువంటి క్రమంలో ఇటు విద్యార్థులతో పాటు పోలీసులకు కూడా తీవ్రంగా గాయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటు మొత్తం 50 మందికి పైగా విద్యార్థులు అయితే పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఇటు జేఎన్యూ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అదితి మిశ్రాతో పాటు మిగతా సంబంధించిన వారంతా కూడా అదుపులోకి తీసుకున్నటువంటి క్రమంలో వీరు సంబంధించిన వారందరినీ విడుదల చేయాలంటూ కూడా మరొక విద్యార్థులు మాత్రం ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో అర్ధరాత్రి ఢిల్లీ యూనివర్సిటీలో నెలకొన్నటువంటి ఉగ్రత నేపథ్యంలో కూడా క్యాంపస్ లో పూర్తిగా
హై టెన్షన్ నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.